అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే ఈ రోజు రేపు మన ఆంధ్ర తెలంగాణలో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి ఈ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందామంటే అంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అంటే చాలామంది వాతావరణ విశ్లేషకులు ఏమంటున్నారంటే రానున్న రోజుల్లో మేబీ అక్టోబర్ కావచ్చు, లేదా నవంబర్ కావచ్చు, డిసెంబర్, ఈ 3 నెలల్లో 8 అల్పపీడనాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. అది కూడా మన ఆంధ్ర తెలంగాణ మీదుగానే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి మన వాతావరణ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే ఇప్పుడు సెప్టెంబర్ ఇంకా 3-4 రోజులు అయిపోతుంది కదండి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలలు కానివ్వండి, లేదా వచ్చే అక్టోబర్లోనే మనకి భారీని ఇంకా అతి భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటాయి అని వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో అది ఎంతవరకు నిజము, ఏమి, ఎట్లా మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను చూడండి. ఇంకా నిన్న చెప్పినట్టుగానే ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా 2 రోజుల పాటు మనకైతే కొంచెం భారీగా వర్షాలు అయితే ఉన్నాయి. అది కూడా ఎక్కడ కోనసీమ జిల్లాల్లో, మన రాయలసీమ జిల్లాలో తేలికపాటి ఇంకా ఓ రేంజ్లో, అంటే భారీగా కాదు కానీ తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతాయి. ఒక 2 నిమిషాలు చినుకులు పడి అంటే మళ్ళీ కొంచెం మబ్బులుగా ఉండేది. సో ఇలా రాయలసీమ జిల్లా ఉంటాయి. కోనసీమ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న చెప్పినట్టుగా మనకి జిల్లాలోని పార్వతీపురం, మన్యం కానివ్వండి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇక్కడ చూసుకుంటే ఈ జిల్లాలకు మాత్రం శ్రీకాకుళం, ఏలూరు, ఈ జిల్లాలకు మాత్రం ఈరోజు రేపు ఎల్లుండి తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు. అది కూడా చాలా ప్లేసుల్లో కాకుండా కొన్ని ప్రాంతాలకి మనకి ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు వర్షాలు ఉండనున్నాయి. అది కూడా కొంచెం భారీ టైప్లోనే ఉన్నాయి, మీరైతే గమనించవచ్చు. ఏదైతే ప్రజెంట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో, అలాగే మనకు మన్యం జిల్లాలు ఉన్నాయి కదండి, ఈ ఏరియాలో కూడా మనకి భారీగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఎక్కడ అల్పపీడనం అయితే లేదు, కానీ కాకపోతే వాతావరణ పరిస్థితులు కొంచెం రోజు రోజుకు మారుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఎక్కువగా నైట్ పూటలే, ఏదైతే ఈవినింగ్ పూటలోనే మనకి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అది కూడా పడిన ఒక 5-10 నిమిషాలు భారీగా పడిపోతుంది, మళ్ళీ నిలిచిపోతుంది. సో ఆ విధంగా పడే అవకాశం అయితే ఉంది. అంటే రోజంతా పడే అవకాశం అయితే ప్రస్తుతానికి ఉన్న, అంటే మనకి ఏదైతే శాటిలైట్ ఉపగ్రహ చిత్రం ఉంటుందో దాని ప్రకారం అయితే సో అలానే ఉంది. మనకి డే లైట్ ఏదైతే అంటే ఉదయం పూట కండిషన్లు ఎలా ఉంటాయంటే ఎక్కువగా మనకి ఎండ కాసే అవకాశం, ఆ ఎండ కూడా ఎలా ఉంటుందంటే 28 ఇంకా 28, 30, 32, 33, 34, 30 డిగ్రీల సెల్సియస్లో మనకి ఎండ అనేది అంటే పొగటి ఉష్ణోగ్రతలు ఆ విధంగా ఉంటాయి. తర్వాత మనకి 5 గంటల తర్వాత మనకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా ఎక్కువగా అదే కోనసీమ జిల్లాలోనే మనకి ఈస్ట్ గోదావరి కానివ్వండి, వెస్ట్ గోదావరి కానివ్వండి, గోదావరి జిల్లాలో కూడా మనకి వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ 2-3 రోజులు అంటే నేను ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో ప్రతి చోట వర్షం పడుతున్నదే కాదు, కానీ కొన్ని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నేను చెప్పిన జిల్లాల్లో అంటే వర్షం అయితే పడుతుంది. ఏదైతే ఈరోజు 27వ తేదీ ఉంది, ఈరోజు రేపు మనకి వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ తర్వాత 29వ తేదీ కూడా మనకు వర్షాలు అయితే ఉన్నాయండి. 28, 29, 30 తేదీ వరకు కూడా తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉందండి. ఇంకా తర్వాత 1వ తేదీ ఏదైతే అక్టోబర్ నెల ఉందో, అక్టోబర్ 1వ తేదీ అయితే మనకైతే ఎక్కడ పెద్దగా వర్షాలు అయితే లేవు. అక్టోబర్ 1 కానివ్వండి, 2 కానివ్వండి. ప్రస్తుతం ఉన్న అంటే చిత్రపటాన్ని మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే ఎక్కడ అరేబియన్ సీలో కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్, ఈ మనకి బంగాళాఖాతంలో కానీ ఎక్కడ అల్పపీడనం అయితే ప్రస్తుతం ఉన్న ఊహాగాన చిత్ర ప్రకారం అయితే లేదు. కాకపోతే తూర్పు భారతదేశంలోని మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మేఘాలయ, ఈ కొన్ని ఇవి ఉన్నాయి కదండి, ఈ రాష్ట్రాల్లో మాత్రం మనకి వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. తూర్పు భారతదేశం అండ్ ఈ ఏదైతే కొనానున్న రాష్ట్రాలకు మాత్రం వర్షాలు అయితే, ఇక్కడ ఏదైతే ప్రజెంట్ మన ఆంధ్ర తెలంగాణలో నిలిచిపోయిన వర్షాలు అది కాస్త ఇక్కడికి షిఫ్ట్ అయినాయి. సో అది మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇది ఉండేది. ఇంకా 27, 28, 29 ఈ నెలాఖరు వరకు నేను చెప్పిన కోనసీమ జిల్లాలు కానివ్వండి, అదే తూర్పు పడమర గోదావరి జిల్లాలు కానివ్వండి, అలాగే ఏలూరు, ఇందాక మన్యము, అల్లూరు సీతారామరాజు, ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి మీరు గమనించినట్టయితే. సో ప్రస్తుతం ఉన్న ఏదైతే మనకి ఉపగ్రహ ఈ శాటిలైట్ ఉంటుంది కదండి, శాటిలైట్ ఉన్న చిత్రం ప్రకారం మీకైతే తెలియజేశాను. ఏదైతే నేను చెప్పినట్టుగానే మనకి మహారాష్ట్రలోని థానే, గుజరాత్లోని నవనగర్ ఇవంతా ఉన్నాయి కదండి,
కేరళ వీళ్ళకి మాత్రం వర్షాలు అయితే భారీగా పడే అవకాశం, వీళ్ళకైతే ఆరెంజ్ అలర్ట్ కాదని రెడ్ అలర్ట్ జారీ అయింది. ఏదైతే ప్రజెంట్ నేను చెప్పిన మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు కానివ్వండి, అలాగే మధ్యప్రదేశ్ కానివ్వండి, గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే కేరళ ఈ రాష్ట్రాలకు మాత్రం వర్షాలు అయితే భారీగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పక్క చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఇండియాలోనే ఈ రాజస్థాన్ కానివ్వండి, ఈ జిల్లా ఏమనుకోవద్దండి. సో ఈ రాజస్థాన్ కానివ్వండి, వీళ్ళకి మాత్రం కొంచెం వీళ్ళకి కూడా రెడ్ అలర్ట్ జారీ అయిందండి. ఏదైతే నేను ఇందాక చెప్పిన గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ ఈ రాష్ట్రాలకు కాకుండా ప్రజెంట్ ఉన్న ఈ రాజస్థాన్ కానివ్వండి, ఈ రాష్ట్రాలకు మాత్రం మళ్ళీ రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. సో మనం చూడొచ్చు నిన్న ముంబైలో ఎటువంటి పరిస్థితులు మనం చూసామన్నది మీకు కూడా ఐడియా ఉంటుంది. రోడ్లు ఇప్పుడు ఏదైతే విజయవాడలోని మనకి కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి కదా, సేమ్ అదే సిచ్యువేషన్ మనకి నిన్న ముంబైలోని కొన్ని నగరాల్లో మాత్రం చూసామండి ఎగ్జాక్ట్గా వచ్చేసి. సో అలానే జరిగింది. థానే కానివ్వండి, అలాగే నేను చెప్పిన కొన్ని నగరాలు కానివ్వండి, వర్షం అయితే భారీగానే పడింది. సో ఇక్కడ పెద్దగా అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ ప్రస్తుతానికి అల్పపీడనం అయితే ఏర్పడలేదు. కాకపోతే ఒక ఊహాగానం ఏమంటే మనకి రానున్న నెల కానివ్వండి, 2 నెలల్లో కానివ్వండి, 3 నెలల్లో కానివ్వండి, మనకి భారీగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు మనకి భారీగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని మనకి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తూ ఉంది. కాకపోతే ఇది ఇంకా అప్రూవ్ కాలేదు, చెప్పారు. సో ఇది కాస్త అప్రూవ్ అయిందంటే ఇది వాళ్ళు చెప్పింది ఇంకా 2-3 రోజుల్లో మనకు ఐడియా వస్తుంది. సో మీకు అప్పుడైతే క్లియర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. రాయలసీమ జిల్లాలోని తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి, మరి భారీగా ఏం కాదు, కానీ ఒక 10-15 నిమిషాలు కొండ ప్రాంతాలు కానివ్వండి, తీర ప్రాంతాలు ఉంటాయి కదా, దీనికి మాత్రం కొంచెం భారీగా పడతాయి. ఇప్పుడు ఏదైతే మనకి తిరుమలలో మామూలుగా సిచ్యువేషన్ అనేది ఎప్పుడు మనకి ఇక్కడ వర్షాలు లేకపోయినా కూడా తిరుమల, తిరుపతి ఏరియాలో మాత్రం కొంచెం వర్షాలు అనేది పడుతూనే ఉంటాయి. కొండ ప్రాంతాల్లో మాత్రం నేను చెప్పినట్టుగానే వర్షాలు అనేది వస్తూనే ఉంటాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా ఈ నెలాఖరు వరకు మనకి తిరుపతి జిల్లాలో కానివ్వండి, అలాగే కోనసీమ, రాయలసీమ, అలాగే తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు మాత్రం మామూలుగా వర్షాలు అనేది ఈ నెలాఖరు వరకు ఉన్నాయండి. సో ఇది ఎగ్జాక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాల్సింది మీకు. ఇంకా రేపు కూడా లేదా ఈరోజు సాయంత్రం కానీ మరొక వీడియో చేయడానికి ట్రై చేశాను. మన ఏదైతే చిత్తూరు, అన్నమయ్య మనకి ఈ జిల్లాలకు మాత్రం ఎక్కడ పెద్దగా వర్షపాతం అయితే లేదు. వర్షాలు నమోదు అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే ఛాన్స్ అయితే లేదు. పడితే 1-2 చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదు అవుతాయి అంతే. సో అంతకు మించి ఎక్కడ పెద్దగా వర్షాలు అయితే లేవు. సో ఇదే అండి నేను ఈ వీడియోలో తెలియజేయాల్సింది అనుకుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా 8 అల్పపీడనాలు చెప్పాను కదండి, సో దానిపైన అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే క్లియర్ కట్గా మ్యాటర్ అనేది ఉంటుంది. సో వినండి, ఇదండి ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఈ వీడియోలో అనేది. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారనుకుంటా, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను.